హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్ని. ఈరోజు టేస్టీగా సింపుల్గా మునక్కాయల రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే రైస్లో కూడా. ముందుగా నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. వాటర్ వేసి ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసెస్ వాటర్ వేసి అందులో కాస్త పసుపు, అలాగే కరివేపాకు కొద్దిగా వేసి స్టవ్ ఆన్ చేసి ఒక 5 విజిల్లు పెట్టుకుందాం. అలా పెట్టుకున్న తర్వాత అంతలోపు మనము ఇక్కడ చింతపండు వచ్చి నిమ్మపండు అంత సైజు తీసుకొని నానబెట్టుకుందాము. అలాగే ఇక్కడైతే నేను మునక్కాయలు బాగా వాష్ చేసి ఒక గిన్నెలో వేసి ఉప్పు వేసి ముందుగా ఇవి పక్కన ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతుండగా మన కుక్కర్ అయితే ఇప్పుడు చల్లారిందండి. మన కందిపప్పు ఇప్పుడు బాగా మెత్తగా రుద్దుకుందాము. అందులో వాటర్ని సపరేట్ చేసిన తర్వాత పప్పును మెత్తగా రుద్దుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారము, ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు, సాంబార్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా రుద్దుకుందాం. అలా రుద్దుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జునంతా అందులోకి వేద్దాం. మెత్తగా స్మాష్ చేసి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు వేసి టమోటాలు కట్ చేసిండేవి, అలాగే ఆనియన్ కూడా కట్ చేసిండేవి వేసి బాగా మగ్గించుకుందాం. అలా మగ్గిన తర్వాత మనం ఇందాక రుద్ది పెట్టుకున్న పప్పునంతా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకున్నాము. అలాగే మునక్కాయలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు అవి కూడా అందులోకి వేసేసి ఉడికించుకుందాం. ఎప్పుడైనా కానీ సాంబార్లోకి మునక్కాయలు సపరేట్గా ఉడికించుకొని ఇలా ఇందులోకి వేసుకోండి, త్వరగా ఉడికిపోతాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన టేస్టీగా సింపుల్గా సాంబార్ అయితే ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది.